శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలో ఛానల్. కర్కాటక రాశి వారికి మార్చి 12, 2026 తేదీ నుండి జూన్ 1, 2026 వరకు అంటే రాబోయే 83 రోజుల పాటుగా గోచారంలో గురుగ్రహం వక్రగతిని వదిలి మిథున రాశిలోనే ముందుకు పయనం చేయడం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఇలాంటి సింపుల్ వీడియో చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. కర్కాటకం రాశ్యాధిపతి చంద్రుడు. ఇది ఒక జలతత్వ రాశి. కర్కాటకంలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషం 4 పాదాలు. సో మొత్తంగా 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరికి అందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. ముఖ్యంగా కర్కాటకానికి 6 మరియు 9వ స్థానాధిపతి గురుగ్రహం 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానం అంటే విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో సెటిల్ అవ్వటం, హాస్పిటల్, ఆశ్రమాలు, ఐసోలేషన్ ప్లేస్ అన్నమాట. పడక గది, జైలు, ఖర్చు, నష్టాలు. సో ఒక దిశలో వెళ్తున్న ఒక ఎనర్జీ లీక్ అవటం లాంటిది. అలాగే ఇంపార్టెంట్గా ముఖ్యంగా ఏంటంటే ఆధ్యాత్మికత, మోక్షము, ఇన్నర్ క్లెన్జింగ్ అని ఇవన్నీ కూడాను ఇండికేట్ చేస్తుంది. గురువు ఏంటి? దైవము, జ్ఞానము, గ్రాటిట్యూడ్. సో ఒక ధార్మికత, ఆధ్యాత్మికత ఈ గ్రహం అనమాట. సో అదేవిధంగా 12th అంటే ఖర్చులు, పుణ్య ఖర్చులు, విదేశీ అవకాశాలు, స్పిరిచువల్ గ్రోత్, కార్మిక్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ఒక ఇచ్చేటువంటి గోచారం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కొన్ని నెలలుగా గురుడు వక్రీకరించి ఉండటంలో ఈ విషయాల్లో కన్ఫ్యూజన్, పెండింగ్, డిలే అయ్యి ఉంటుందండి. ఇప్పుడు గురుడు డైరెక్ట్ అయిన తర్వాత ఆ ఎనర్జీ సజావుగా ముందుకు వెళ్తుంది అనే విషయం చెప్పడం అనమాట ఈ యొక్క వీడియో సారాంశం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక్కొక్క అంటే ఫలితాలు చూద్దామండి. మొదట ఖర్చులు, ఫైనాన్షియల్ ఫ్లో, ఇది డిస్కస్ చేద్దాం. 12వ స్థానం ఖర్చులను చూపుతుంది. గురుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖర్చులు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఖర్చులు 2 విధాలుగా ఉండొచ్చు. ఒకటి పుణ్యానికి సంబంధించిన ఖర్చులు, అంటే దేవాలయాలకు, పూజలకు, దాన ధర్మాలకు, ఆ పిల్లలు లేదా కుటుంబ చదువులకి, ఆరోగ్యపరంగా ఇట్లాంటివి అవసరమైన ప్రయాణాలకు సంబంధించి. అర్థం లేని ఖర్చులు కూడా ఇస్తారు. లగ్జరీ, షో ఆఫ్, ఆన్లైన్, ఇంపల్సివ్ షాపింగ్, పార్టీస్, అన్వాంటెడ్ సబ్స్క్రిప్షన్స్. ఇక్కడ మీ డెసిషన్ మీదే గురు ఫలితం ఆధారపడి ఉంటుంది. అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే అవసరం ఉంటే ఆ ఖర్చు చోటనే పాజిటివ్ మీదనే పెట్టాలండి. సో ఖర్చు పెరిగితే ఏమవుతుంది? తర్వాత భారంగా అనిపిస్తుంది. ఇక విదేశ సంబంధాలు, ట్రావెల్. గురుగ్రహం 12వ స్థానంలో చాలా మందికి ఫారెన్కి కనెక్ట్ అయ్యే స్థితి యాక్టివేట్ అవుతుంది. ఎవరికైనా సరే వీసా ప్రాసెస్లో పెండింగ్లో ఉందా, లేదంటే హైయర్ స్టడీస్లో ఆర్ జాబ్ కోసం అప్లోడ్ అప్లై చేశారా, క్లోజ్ రిలేటివ్స్ విదేశాల్లో ఉన్నారా? అయితే ఇలాంటి వాళ్ళకు ఈ గురువు డైరెక్ట్ అయ్యే సమయంలో ఏదైనా ఫైల్స్ పెండింగ్ ఉన్నా మళ్ళీ మూవ్ అవ్వటము, డాక్యుమెంట్స్ క్లియర్ కావటము, ఏదైనా ఒక న్యూస్ రావటం వంటి అవకాశాలు బలంగా ఉంటాయండి. ఇప్పటికే విదేశాల్లో ఉండే కర్కాటక రాశి వారికి కూడా వాళ్ళ స్థిరత్వం, స్టే కానీ, పేపర్ వర్క్ కానీ, ఎక్స్టెన్షన్స్ కానీ, జాబ్ స్టెబిలిటీ, ఈ విషయంలో కొంచెం స్లోగా క్లారిటీ వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది రాబోయే 83 రోజుల పాటుగా. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, 12వ స్థానం ఫారిన్ ల్యాండ్ అయినప్పటికీ ప్రతి ఒక్కరిని అబ్రాడ్కి, విదేశాలకు పంపించడం కాదు. కొంతమందికి ఇది విదేశీ పనుల ద్వారా వచ్చే ఇన్నర్ చేంజ్ లాగా పనిచేస్తుంది. ఆన్లైన్ ఫారిన్ క్లయింట్స్ కావచ్చు, లాంగ్వేజ్ లెర్నింగ్ కావచ్చు, వేరే డిఫరెంట్ కల్చర్స్తో కనెక్ట్ అవటం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా గ్రోత్, స్పిరిచువాలిటీ, సాధన గురించి. 12వ స్థానం మన సబ్ కాన్షియస్ మైండ్ ఇండికేట్ చేస్తుంది. మన ఒంటరిగా ఉండే స్థలము, మన నిద్ర, మన డ్రీమ్ లైఫ్, ఇవన్నీ కూడా ఉన్న ప్లేస్ అది. అందులో గురుడు వక్రీకరణ వెళ్తున్నందువల్ల కర్కాటక రాశి వారికి మెడిటేషను, జపము, పారాయణ, సత్సంగం ఇలాంటి వాటి మీద ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో మన మిస్టేక్స్, మన పాత పార్ట్నర్స్, రిలేషన్షిప్ గురించి లోతుగా ఆలోచించాలనిపిస్తూ ఉంటుందండి. దూరమైన వారి గురించి కావచ్చు, కొంతమంది ఆశ్రమము, రీట్రీట్ కావచ్చు, ఆధ్యాత్మిక యాత్రలు, తిరుమలకో, ఏదైనా షిరిడీకో, దక్షిణ క్షేత్రాలు వెళ్ళే ప్లాన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద అచీవ్మెంట్ కాకపోయినా అంతర్గతంగా ఉండడం మీ యొక్క కర్మలు క్లియర్ అవుతున్న కాలం అండి. సో తర్వాత గురుడు కర్కాటకానికి వెళ్ళి బలంగా ఉన్నప్పుడు, అప్పుడు ఇది వెళ్ళినప్పుడు ఇచ్చే ఫలితం కోసం చేసే ప్రిపరేషన్ ఇది. కాబట్టి సో ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి 6 మరియు 9వ స్థానాల అధిపతి గురుగ్రహం. 6వ స్థానం అంటే ఏంటి? శత్రు, రుణ, రోగ బాధ, ఆరోగ్య సమస్యలు. ఇక్కడ 9వ భావం అంటే భాగ్యము, గురువు, ధర్మము, లాంగ్ స్టాండింగ్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, హైయర్ ఎడ్యుకేషన్. సో ఈ విషయాలను చూసేటువంటి యొక్క గురుగ్రహము 12వ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నాడు. 6th and 9th లార్డ్ ఇన్ 12th హౌస్. సో ఆరోగ్య సంబంధమైన పాజిటివ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మెల్లిమెల్లిగా హీల్ కావటము, ప్రత్యేకంగా టెన్షన్ కానీ, స్లీప్ కానీ, మెంటల్ టైర్డ్నెస్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వటం. చిన్న శత్రువులు, ఆఫీస్ పాలిటిక్స్, డిస్టర్బెన్స్ ఉన్న గ్రాడ్యువల్గా వాళ్ళంతా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంపాక్ట్ తగ్గుతుంది మీ మీద. మీరు అన్నెసరీ ఫస్ట్లో పడకుండా ఉంటే తగ్గుతుందండి. సో 9, 12తో సంబంధం వచ్చింది కాబట్టి స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన ట్రాక్ ద్వారా వర్క్ అవుతుంది లక్ అనేది.
మీరు చేసే దానాలు, జపాలు, సేవ, ఎల్డర్స్ గురువులకు చేసే సేవ మేజర్గా మీకు ప్రొటెక్షన్ ఇస్తాయని చెప్పవచ్చు. డైలీ లైఫ్లో, రోజువారీ లైఫ్లో జాబ్, ఫ్యామిలీ, ఆరోగ్యం ఎలా ప్రభావితం చూద్దామండి. కొంతమందికి కొంత డిస్సాటిస్ఫాక్షన్, ఇంత కష్టం చేస్తున్నా ఇంకా రికగ్నిషన్ రాలేదు అనిపించవచ్చు. 12వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు మీకు ఒక లైఫ్ మెసేజ్ ఇస్తుంది, ఇప్పుడు పని చేయటం ప్రాక్టీస్ చేస్తే తర్వాత మాత్రమే ఫలితమని. హాస్పిటల్, హోటల్, ఎంఎన్సీ, ఫారిన్ క్లయింట్స్, స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్, సోషల్ వర్క్ రంగాల్లో పనిచేసే కర్కాటక రాశి వారికి ఇది ఒక పవర్, ఒక శక్తినిచ్చే గోచారం అని చెప్పాలి. ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్. కర్కాటక రాశి స్వభావాన్ని నేరుగా ఎమోషనల్గా ఉంటారండి వీరు. సో గురుగ్రహం 12వ స్థానంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీరు అలసటతో తల కొంచెం హెవీగా, భారంగా ఉన్నట్టుగా, కొంతమంది పబ్లిక్ని అవాయిడ్ చేద్దామా అనిపిస్తూ ఉంటుంది, టెండెన్సీ ఉంటుంది. దీన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఇది నా అంతర్గతంగా రీసెర్చ్ చేసుకోవడానికి వచ్చిన మంచి ఛాన్స్గా మీరు కనుక ట్రీట్ చేయండి. కలిసిపోవాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనెక్ట్ అవ్వండి వారితోటి. బ్రేక్ తీసుకోవాల్సిన టాక్సిక్ సిచ్యుయేషన్స్ ఏమైనా ఉంటే కామ్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అలాంటి వారి దగ్గర నుంచి అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో హెల్త్ గురించి చూస్తే మనసు ప్రాపర్ నిద్ర, డైట్, రెస్ట్ వీటి మీద బాగా ఫోకస్ చేయండి. దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ఇప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి, ట్రీట్మెంట్ కొనసాగించుకోవడానికి ఒక మంచి సమయం అని చెప్పాలి. ముఖ్యంగా మనం జాగ్రత్తగా అంటే బ్రాండ్ ఫ్యాషన్, అన్నెసరీ ఈఎంఐలు, వృధా లోన్లు వీటిని జస్టిఫై చేసుకోకుండా హానెస్ట్గా రివ్యూ చేయండి. ఏది అవసరమో వాటి మీద తీసుకోండి, అవసరం లేకుండా వదిలిపెట్టండి. అన్నెసరీ ఖర్చును, లావిష్ను ఖర్చులు చేస్తే కనుక తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యేది మీరే. కాబట్టి వాటి రీసెర్చ్ చేసుకోవాలి, అవసరం లేకుండా కట్ చేసుకోవాలి. సో 12వ స్థానం నిద్రతో కూడా సంబంధం ఉంటుంది. నైట్ పడుకునే వరకు ఫోను, సిరీస్, సోషల్ మీడియాలో ఉండటము, స్క్రీన్స్ చేయడం ఇలాంటివి తొందరగా కనుక క్లోజ్, గంట ముందైనా సరే ఆఫ్ చేసుకుని పడుకుంటే కనుక మీకు బాగుంటుందండి. సో ఎస్కేపిజం వద్దండి, సాత్వికంగా ఉండడము, మెడిటేషన్, డివోషన్ కనుక మనం చేస్తూ ఉంటే కొంత బాగుంటుంది. అడిక్షన్ టైప్ ఆఫ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అలాంటి ప్రపంచానికి కొంచెం దూరం అయితే కనుక, సో మీరు కనుక ఉంటే కనుక గురుడు బలంగా ఉన్నప్పుడు రాబోయే రోజులు మంచి ఫలితం ఇస్తాడు. మరి మనకు కనుక రెమెడీస్ చూసుకుంటే గురువారం రోజున గురువుకు ధాన్యం, శనగలు దానం చేయడము, పసుపు కలర్ దానం చేయడము, అదేవిధంగా పసుపు కలర్డ్ పువ్వులతోటి భగవంతుని ఆరాధన చేసుకోవడము, పిల్లలకి హెల్ప్ చేయటము, ఓం గ్రాం గ్రీం గ్రాహ్ సాహ గురవే నమః మంత్రాన్ని పఠించడం రోజుకు 100 నిమిషాలు, లేదంటే ఓం బృహస్పతి నమః ఇలా సింపుల్గా కూడా మీరు పఠనం చేసుకుంటూ ఉంటే సో మీకు చాలా బాగుంటుందండి. మీరు కుదిరితే నెలకు ఒక్కసారైనా గురువారం రోజున గరుడ పూజ లేదా గురు పూజ లేదా సత్యనారాయణ వ్రతం లాంటివి పాల్గొనడం ద్వారా కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. నెగటివ్ ఎనర్జీ డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్స్పెన్స్ అన్ని, మీ ఖర్చులన్నీ కూడా ఒక డైరీలో రాసుకోవడం అలవాటు చేయండి. స్లీప్ టైం ఫిక్స్ చేసుకోండి. సో 10కి పడుకుంటే 5కి లేస్తాను. ఇట్లా వారానికి ఒకసారి డిజిటల్ మీడియా డిటాక్స్ చేయటం కావచ్చు, ఇట్లాంటి కనుక కొన్ని మీకు తెలుసు, ఐటీ ఉన్న వాళ్ళకి చేస్తే మంచిదండి. సో కాబట్టి ఫ్రెండ్స్, కర్కాటక రాశి వారికి ఏంటంటే గురువు అంటే మిథున రాశి గోచారం గ్రాండ్ సక్సెస్ చూపాల్సిన కాలం కాదండి. కానీ ఇది ఇన్నర్ క్లీనప్, మీలో ఉన్న క్లీనప్, కార్మిక్ సెటిలింగ్, ఫారిన్ కనెక్షన్స్, స్పిరిచువల్ గ్రోత్ కోసం మంచి గోల్డెన్ టైం అని భావించాలి. మెటీరియలిస్టిక్ లైఫ్ అని మాత్రం కాదు భావించండి. సో ఈ గోచారంలో మీరు చేసే సర్వీస్ కానీ, మీ క్రమశిక్షణ, స్పిరిచువల్ ఎఫర్ట్స్ ఇవే మీ తర్వాత గురుడు నెక్స్ట్ జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిని వెళ్ళినాక మీకు పెద్ద స్థాయిలో బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు. ఇది ఒక ప్రాక్టీస్ పీరియడ్ అనుకోండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కర్కాటక రాశి అని తెలిసిన మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయగలరు. ఇలాంటి గోచార వీడియోలు, దశా ఫలితాల గురించి తెలుసుకోవాలనుకుంటే సో మన యొక్క విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నేర్చుకోవాలి, సందిగ్ధంలో ఉన్నవారికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఈ కోర్సులో జాయిన్ అయ్యి ఒక్కొక్కటిగా మనం చెప్పిన ఒక్కో రోజు ఒక వీడియో వాచ్ చేస్తూ, నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 30 days తర్వాత మీ యొక్క గోచారం మీరే పరిశీలించుకునే విధంగా తయారవుతారు. లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు జాతకం ఎలా ఉంది, ఏ గ్రహాలు యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు బలంగా లేవు, ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఇంతవరకు గ్యారంటీగా మీరు నేర్చుకోగలుగుతారండి. దట్ మచ్ యూ కెన్ గివ్ ద గ్యారంటీ. అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఈ యొక్క కోర్స్ లింక్ డిస్కషన్ ఇవ్వడం జరుగుతుంది. సో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉండే బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.